వెల్కమ్ టు వరంగల్ దర్శన్. ఈరోజు ఒక మీకు లెజెండ్ పర్సనాలిటీని పరిచయం చేస్తున్నాను. వారు ఎవరో కాదు, గిరిజా మనోహర్ బాబు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. వారు కవి, విమర్శకులు, వ్యాఖ్యాత. వారికి సార్ స్వాగతం మా వరంగల్ దర్శన్కి. సంతోషం అండి. ముందుగా వరంగల్ దర్శన్ ప్రేక్షక శ్రోతలందరికీ కూడా నమస్కారం. ఇవాళ వరంగల్ దర్శన్లో కూర్చొని మీతో ముచ్చటించే అవకాశం కలగడం అనేది ఒక విధంగా అదృష్టంగా భావిస్తున్నాను. సాధారణంగా మనం చేసే పనులు 10 మందికి ఉపయోగపడేటట్లు ఉండాలి అనే ఆలోచనతో మేము కార్యక్రమాలు నిర్వహించడం, వరంగల్లో సాహిత్య వేదిక సహృదయను ఏర్పాటు చేసి దాదాపు 26 సంవత్సరాలు దాటిపోయింది. 27వ సంవత్సరం నడుస్తూ ఉంది. సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు ఒకే వేదిక నుండి నడపాలి. ఎందుకంటే సాహిత్య వేదికలు ఉన్నాయి వరంగల్లో, సాంస్కృతిక వేదికలు ఉన్నాయి. కానీ సాహిత్య సాంస్కృతిక వేదికలను రెండింటినీ ఒకే వేదిక మీద నిర్వహించాలనే ఆలోచనతో ఏవి నరసింహారావు గారు, మిత్రులు లక్ష్మీకాంతరావు గారు, శేషాచారి గారు, డాక్టర్ కేఎల్వి ప్రసాద్ గారు, మేమంతా కలిసి 1996లో సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ అనేది ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు, ఆచార్య చేకూరు రామారావు గారు ప్రారంభిస్తే దాన్ని ఈ ఊళ్ళో ప్రారంభం చేశాం. ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు, ఇప్పుడు 2 రాష్ట్రాలు, అప్పుడు ఒక రాష్ట్రం, దాదాపుగా అన్ని ప్రాంతాల నుంచి నాటక సంస్థలతో ప్రతి సంవత్సరం శివరాత్రికి 3 రోజుల ముందు, శివరాత్రి రోజు ముగింపు, ఈ కార్యక్రమాలు నాటకోత్సవాలు నిర్వహించాం. అదేవిధంగా సాహిత్య కార్యక్రమాలు వందలాది కార్యక్రమాలు నిర్వహించాం. దాంట్లో గరికపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, మైలవరపు శ్రీనివాసరావు గారు, చాలామంది ఆంధ్రదేశంలో పెద్దవాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా సహృదయ వేదిక మీద వచ్చి అద్భుతమైనటువంటి ప్రసంగాలను అందించారు. ఇది వేలాది మంది శ్రోతలతో, ప్రేక్షకులతో హాలు కిటకిటలాడిపోయేది. అట్లాంటి కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, వరంగల్లో ఉన్నటువంటి వదాన్యులు. ఎందుకంటే ఒక్కొక్క కార్యక్రమానికి 3 నుంచి 5 లక్షల దాకా ఖర్చు ఉంటుంది. ప్రతి సంవత్సరం మేము 5-6 లక్షలు ఖర్చు అవుతున్నాయి. వీటిని వరంగల్ సహృదయులే అందిస్తున్నారు, మేము సొంతంగా పెట్టట్లేదు. తర్వాత నిర్వహించడానికి నిబద్ధత కలిగిన కార్యకర్తలు ఉన్నారు. అది సహృదయకు ఒక పెద్ద అండగా కనపడుతుంది. లేకపోతే కార్యక్రమాలు నిర్వహించడం కష్టం. కార్యకర్తలు ఉండాలి, ఆర్థిక వసతి ఉండాలి. ఆర్థిక వసతికి ఇబ్బంది లేదు. దాదాపుగా ప్రతి సంవత్సరం వదాన్యులు అందుబాటులో వస్తూ ఉన్నారు. వాళ్ళు స్పాన్సర్స్గా వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, వాళ్ళు అందిస్తున్నారు సహకారం. మా కార్యకర్తలు చాలా దీక్షతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది ప్రధానంగా సహృదయలో నేను వ్యవస్థాపక కార్యదర్శిగా ప్రారంభమై ఇప్పుడు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను. దాదాపుగా అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో తలమునకలై ఈ సంవత్సరం కూడా మళ్ళీ నాటకోత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఈ ఐడియా మీకు ఎట్లొచ్చింది సార్? ప్రధానంగా ఎందుకు వచ్చిందంటే, సాహిత్య సమావేశాలకు 10 మంది, 5 మంది, 4 లేదా రచయిత బంధువులు రావడం తప్ప దానికి కొంత అన్వేషణ చేశాం. ఏం జరుగుతుంది అని అంటే, మనం ప్రజలకు కావాల్సిందే అందివ్వాలి. ఇప్పుడు మహాభారతం ఉంది, మహాభారతంలో ఏమందాలి కథ అందరికీ తెలుసు, కానీ భారతంలో ఉన్న మానవ విలువలు ఎట్లున్నాయి అనే దృష్టితో మహాభారతాన్ని, భగవద్గీతను, భాగవతాన్ని, రామాయణాన్ని ప్రసంగాల రూపంలో, అంటే రాజ్య ధర్మం ఏమిటి, మానవ ధర్మం ఏమిటి, సోదర ధర్మం ఏమిటి, ఈ విలువలు చెప్పేటువంటి దృష్టి పెడితే బాగుంటుంది అనేది ఒక విధంగా ఆలోచన చేసి, కేవలం గుట్టిగా పుస్తకావిష్కరణలో లేకపోతే మనం ప్రసంగాలో కవిత్వాలో పెడితే ఏదో వింటాడు, వాడు వెళ్ళిపోతాడు. దానివల్ల సాహిత్యపు విలువ పెరగడు, మానవ విలువలకు అసలు విలువ లేకుండా పోతుంది. కాబట్టి ఆ దృష్టితో మొదలు ప్రారంభించాం. తర్వాత ఇక్కడ చాలా కళాకారులు చాలామంది ఉన్నారు ఈ ఊళ్ళో. అంటే నాటక రంగానికి కూడా మనం ఒక స్ఫూర్తినివ్వాలి అనే ఆలోచనతో అప్పటికే వర్ధన్నపేట నాటక సంస్థ పనిచేస్తూ ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం నాటకం వరకే, మిగతా ఏవో పౌరాణిక నాటకాలు, తర్వాత నృత్యాలు, ఇవన్నీ ప్రత్యేకమైనటువంటి ఉగాది లాంటి
సందర్భాల్లో పెడుతుంటాం. కానీ నాటకానికి పెద్దపీట వేయాలి అనే దృష్టితో రాష్ట్ర స్థాయిలో ఉన్న నాటక సంస్థలను సంప్రదించి చాలామంది ఇక్కడికి వచ్చారు. దానికి మనకు తనికెళ్ళ భరణి గారు, సుత్తి వీరభద్రరావు గారు, ఎల్వి శ్రీరామ్ గారు అట్లాంటి వాళ్ళందరూ కూడా సలహాలు ఇచ్చారు. ఇక్కడి దాకా వచ్చారు. కార్యక్రమాల నిర్వహణలో వాళ్ళు తోడ్పడ్డారు. దాదాపుగా తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధమైన రంగస్థల సినీ నటులందరూ కూడా మా వేదిక నుంచి మమ్మల్ని ఆశీర్వదించిన వాళ్ళే, ఇందులో సందేహం లేదు. దీనికి కారణం ఏమిటంటే నాటకాన్ని మనం తీసుకురావాలి అనేది. ఒక రకంగా ఇవాళ చాలా సంస్థలు నాటకాలు నడుపుతూ ఉన్నాయి. దానికి ప్రేరణ ఇచ్చింది సహృదయనే. ఇది ప్రధానమైన ఆశయం. రెండు కూడా నాటకము సాహిత్యము ఒక వేదిక నుండి రావాలి అనేది. అది అందరి సహకారం వల్ల సాధ్యమవుతూ ఉంది. వరంగల్కు అసలు సహృదయతోనే ఒక రికగ్నిషన్ వచ్చింది సార్. అది నిజంగా చెప్తున్నా. అంటే కాళోజీ, నేరళ వేణుమాధవ్ గారు ఎట్లా మనకు పేరు వచ్చిందో అట్లా సహృదయతోనే. ఎందుకంటే నేను చాలాసార్లు మీ నాటకాలకు వచ్చాను. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఆంధ్ర నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళని నేను టచ్ చేశాను. టచ్ చేస్తే వాళ్ళు అన్నారు అసలు అదరకు మాకు వరంగల్ తెలియకపోయేది, మేము వరంగల్కి రావటం నిజంగా చెప్తున్నా కదా, మీరు టైంలీ స్టార్ట్ చేయటం కానీ మీ పద్ధతులు కానీ చాలా బాగా నచ్చినాయి. అందుకే మీ సహృదయకు నా వరంగల్ దర్శనం చేయాలని, వరంగల్ దర్శనంలో మీ టెలికాస్ట్ కూడా చేసినాను. మీరు ప్రతిసారి కూడా నాకు ఇన్విటేషన్ పంపిస్తున్నారు. నేను మీ మెంబర్నే, మీరు పంపిస్తున్నారు. నిజంగా చెప్తున్నది చాలా వరంగల్కి ఒక పేరును తీసుకొచ్చిన దాంట్లో మీరు సహృదయ కూడా ఒక సంస్థ సార్. దీనికి ఒక ప్రధాన కారణం ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా మా ఆలోచనను అంగీకరించి మాకు తోడ్పడ్డడం ఒకటి ప్రధాన కారణం. రెండవది ఏమిటి, ఇప్పుడు మీరున్నారు, మీరు కార్యక్రమాలకు స్పాన్సరింగ్ కూడా చేశారు, చాలా సంవత్సరాలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మాకు ఏ విధమైన సహకారం అందించాలన్నా, ఇప్పుడు వరంగల్ దర్శనం నుంచి 2-3 సంవత్సరాలు టెలికాస్ట్ అయినాయి. ప్రత్యేకంగా వచ్చి అక్కడ కూర్చొని నాటకాన్ని వచ్చిన వాళ్ళు కూడా మేము కొన్ని నియమాలు పెట్టుకున్నాం. గెస్ట్గా ఎవరినైతే మనం ఆహ్వానిస్తున్నామో వాడు తప్ప వేదిక మీద ఇంకొకళ్ళు ఉండడానికి వీల్లేదు. వాడు ఎంత పెద్దవాడైనా మామూలు కూర్చోవాలి. అది నియమం పెట్టుకున్నాం. మొట్టమొదలు సమయాన్ని మాత్రం చాలా దృష్టిలో పెట్టుకొని సరిగ్గా సమయానికే ప్రారంభించాలి. వీలైనంత వరకు మేము అతిథులను కూడా సమయానికి వచ్చే వాళ్ళనే ఎన్నుకుంటున్నాం. చాలా ఇప్పుడు కలెక్టర్ లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి, వాళ్ళు రావడం కష్టం. అట్లాంటి వాళ్ళను వీలైనంత వరకు, అంటే వాళ్ళను మరొక రకం కాదు, వాళ్ళ ఒత్తిళ్ళు బాగుంటాయి కాబట్టి మనం దాన్ని అడ్డుకోకూడదు. అందుకని వాళ్ళను వీలైనంత వరకు పక్కకు పెట్టి ఎవరు నాటకం మీద అభిమానం ఉందో, ఎవరు మనకు దీనికి ఆర్థికంగా సహకారాలు అందిస్తున్నారో వాళ్ళని ఒక నియమం కూడా పెట్టుకున్నాం. మాకు ఆర్థిక సహకారం ఇచ్చిన వాడే గెస్ట్, మిగతా వాళ్ళందరూ చాలా గ్రేట్ సార్. అది పనిచేసే ఏ సంస్థ కానీ ఎంతో మందిని చూసాం, కానీ వాళ్ళు వచ్చి ఏదో డొనేషన్లు తీసుకెళ్తారు, కానీ వాళ్లకు తగిన ప్రోత్సాహం ఇచ్చేది మీ సంస్థ ఒకటి. దానికి రియల్లీ నియమం లాగా పెట్టి, అంటే ఇప్పుడు ఒక కలెక్టర్ని పిలిచిండు, మినిస్టర్ని పిలిచిండు, ఒక ఎమ్మెల్యేని పిలిచిండు, వాళ్ళ పక్కన ఏ బిజినెస్ మ్యాన్ పక్కన కూర్చొని పెట్టడం అనేది అది మీకే సాధ్యం, అది ఎవరికి సాధ్యం కాదు. అంటే చెప్తున్నా, అది చాలా ముఖ్యమైనటువంటి పని చేసింది కూడా. తర్వాత ఇంకొక విషయాన్ని నేను మీకు చెప్తున్నా, ఇప్పుడు మీరంతా కూడా నాకు తెలిసినంత వరకైతే అందరు కూడా సీనియర్ సిటిజన్సే, మీరు యూత్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయట్లేదు? ఇప్పుడు ఆ ప్రయత్నం చేశాము గత 5-6 ఏళ్ల నుంచి. అంటే యూత్లో కొంచెం చైతన్యం ఉంది, కానీ పని చేయాలనే తత్వం లేదు. ఇక్కడ కొంచెం పని చేయాల్సి వస్తుంది, బ్యానర్లు కట్టాలి, కుర్చీలు వేయాలి, ఇవి కూడా చేయాల్సి వస్తుంది. అక్కడ ఇప్పుడు మా దగ్గర ఏమైందంటే మేమందరం దాదాపుగా రిటైర్ అయిపోయిన వాళ్ళమే. ఏదో శక్తి మేరకు చేస్తున్నాం, కానీ 2-3 సార్లు ప్రయోగాలు చేశాం కుర్రవాళ్ళని పెట్టుకొని. వాళ్ళు 1 సంవత్సరం ఉండే పనికి భయపడిపోతున్నారు. ఫోటోలకు బాగానే ఉంటుంది, కానీ పని చేయాలి కదా, పని చేయకుండా అది ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఇప్పటికీ ఇంకొక 2 కుర్రవాళ్ళని పెట్టుకున్నాం, వాళ్ళు చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎందుకంటే మాకు నాటకాలకు మ్యాన్ పవర్ చాలా అవసరం. కాబట్టి అంటే పోవాలి, వాళ్ళని తీసుకుపోవాలి, భోజనాలకు ఆర్టిస్టులు పెట్టియాలి, ఇవన్నీ పనులు ఉంటాయి. నీళ్లు కావాలంటే నీళ్ళు ఇవ్వాలి, ఈవినింగ్ స్నాక్స్ పెట్టాలి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ స్టేజ్ మీద ఉండే వాళ్ళకి మాకు తెలియదు, వెనక పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఒక 2 కుర్రవాళ్ళు ఇప్పుడు ఉన్నారు. ఒక చిన్న ప్రోగ్రాం చేయాలంటేనే ఎంతో ప్రయాసాలకు వచ్చినది.
ఇంత పెద్ద ప్రోగ్రాంలు తర్వాత నేను చూసినప్పుడు ఆ 20 ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు సార్ అది? ఇది 26 ఏళ్ళు 26 ఏళ్ళైంది. అంటే 25 సంవత్సరాలు 26 సంవత్సరాల క్రితం ఇంతమంది ఆడియన్స్ వచ్చారు మీ దగ్గరికి, వినరా? తర్వాత మీ దగ్గర ఇంకొకటి కూడా నాకు బాగా నచ్చింది, 100 రూపీస్ ఇచ్చుకొని మన ప్రేక్షకులను కూడా మీరు తయారు చేసిండ్రు కదంటారా? అది ప్రేక్షకుల కోసమే కదా మీరు ఎక్కువ. మాకు 100 రూపీస్ ఇస్ నథింగ్ కాదు, కాకపోతే ఏమంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాళ్ళ అడ్రస్లు ఉంటాయి. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఏమైంది, ఈ ప్రతి ప్రోగ్రామ్ కూడా ఒక లెజెండ్ పర్సనాలిటీని పిలుస్తున్నారు, దానివల్ల కూడా కొంత వస్తుంది మీకు ఇది అవును వస్తుంది. అది ఉంది. నిజంగా దీంట్లో ఇంకొక మొట్టమొదలు మేము ఏం చేసామంటే ప్రారంభం చేసినప్పుడు ఒక చిన్న ప్రయోగం చేశాం. 16 మంది కార్యవర్గ సభ్యులు, 16 మంది 16 భాగాలు చేసుకున్నాం వరంగల్ను. మేమే పర్సనల్గా వెళ్ళి అందరికి ఇన్విటేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాం. దానివల్ల ఒక 2 సార్లు రాలేని వాడు కూడా 3వసారి మొహమాటానికైనా వస్తాడు. మన కార్యక్రమం చూసిన తర్వాత ఎవరు రాకపోవడం అనే సమస్య లేదు. అంటే దీని డిసిప్లిన్ కానీ వచ్చిన వాళ్ళు చెప్పినటువంటి విషయం కానీ ఇక అప్పటి నుంచి మేము పోకపోయినా జనం వస్తున్నారు. అంటే ఒక 3 సంవత్సరాలు కొంచెం మేము పర్సనల్గా వెళ్ళి ఇచ్చాం ప్రతి వాళ్లకు. అవునవును. దానివల్ల కూడా కొంత అది బాగానే పనిచేసింది. అంటే దీంట్లో ఒక ఎట్లా వచ్చిందంటే మనం ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన రావడం వల్ల 16 మందివి కూడా దీంట్లో ఉన్న కారణంగా అందరి సలహాల వల్ల ఇది సాధ్యమైంది. అట్లా ఒక టీం వర్కే చాలా. తర్వాత ఈ సందర్భంగా మనం మీ సభ్యులు 2-3 ఆదిరెడ్డి గారు కానీ, దీప్తి ప్రింటర్స్ కదా వారు కానీ, ఇంకెవరైనా ఇట్లా సర్వీస్ చేసేవాళ్ళు ఈ 25 సంవత్సరాల్లో పోయినారా సార్? మనం ఒకసారి గుర్తు చేసుకుందాం వాళ్ళ సర్వీస్ని కూడా. ఆదిరెడ్డి గారు, తర్వాత వద్దిరాజు వేణుగోపాలరావు గారు, తర్వాత ఎంవి రంగారావు గారు, ఎంవి రంగారావు, వీళ్ళు రంగారావు గారు అధ్యక్షులు కూడా అధ్యక్షుడు చేశారు. వాళ్ళు చాలా సర్వీస్ చేసేవారు, మామూలు సర్వీస్ కాదు. ఆదిరెడ్డి గారు నాటక విషయంలో చాలా శ్రమ చేశారు. ఆయన నటుడు కూడా. అంటే మాకు మా సహృదయ సభ్యుల్లో చాలామంది నటులు ఉన్నారు. విజయవాడ, హైదరాబాదు చాలా చోట్ల నాటకాలు వేశాం మా సభ్యులతో. మాకు పురస్కారాలు, ప్రైజులు కూడా ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి అట్లాంటివి వచ్చినాయి. ఒకసారి ఇక్కడ శాలిని మిశ్రా గారు కలెక్టర్గా ఉన్నప్పుడు అన్ని జిల్లాల నుంచి ఒక టీంను సెలెక్ట్ చేశారు. మా జిల్లా నుంచి, మన వరంగల్ జిల్లా నుంచి మా టీంను సెలెక్ట్ చేశారు. అప్పుడు రవీంద్ర భారతిలో నాటకం వేశాం. దానికి చంద్రబాబు నాయుడు గారు బహుమానం కూడా ఇచ్చారు. అప్పుడు ఇక్కడ కాజీపేట తిరుమలయ్య గారు, ఆదిరెడ్డి, డాక్టర్ నాంపల్లి మధు గారు ఉండ్రి ఇంతకుముందు, ఇప్పుడు లేరు. ఇప్పుడు నాంపల్లి మధు గారు చనిపోయారు. వీళ్ళు నలుగురు కొంచెం మాకు లెజెండ్ పర్సనాలిటీస్. అంటే వర్క్ చేయగలిగిన వాళ్ళు. మనకు కేవలం స్టేజ్ మీద కాదు, నాకు వీళ్ళంతా కూడా పరిచయమే. కాబట్టి మీరు ఇంకొక అది కొంచెం మీరే పరిచయం చేశారు నాకు, కవితా ప్రసాద్ గారు, రాళ్లబండి కవితా ప్రసాద్ గారిని. ఒకసారి అష్టావధానం కూడా వరంగల్ దర్శన తరఫున పెట్టాము, అది మీరే పరిచయం చేశారు. ఆయన నాకు ప్రత్యక్ష శిష్యుడు. ఆయన డిగ్రీలో నేను వాళ్ళ టీచర్ను సత్తుపల్లిలో 77 నుంచి 79. అప్పుడు బీఎస్సీ స్టూడెంట్ ఆ పిల్లవాడు. తర్వాత ఆయనకు భగవంతుడు అద్భుతమైన ఆశు ఇచ్చాడు, విపరీతమైన. తర్వాత కల్చరల్ డైరెక్టర్ అయినాడు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సెక్రటరీగా చేశారు. సోషల్ ఫేర్ జాయింట్ డైరెక్టర్గా చేశాడు. ఆయన ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. అప్పుడు ప్రారంభం చేశాం ఇది. మా లోగో కూడా ఆయన వేసిందే. మా సహృదయ వేదిక నుంచి అష్టాదశావధానం పెట్టాము. ఒకసారి ఆయన కొన్ని ప్రయోగాలు చేశాడు. 8 మందితో కాకుండా 18 మందితో ఆధునిక ప్రక్రియలు కూడా, వచన కవిత్వం, ప్యారడీ కవిత్వం, ఇట్లాంటి యాంత్రిక గణితం, ఇట్లాంటి ప్రయోగాలు చేశాడు. యాంత్రిక గణితం అంటే మనం చూస్తుంటాం, ఒక 4 వైపుల నుంచి కూడితే ఒకే సంఖ్య రావాలి. అది ఆయన ఏం చేస్తాడంటే ప్రేక్షకుల వైపు పెడతాడు. ఒక పృచ్ఛకుడు ఉంటాడు, ఏదో ఒక వరుస అడుగుతుంటాడు. 3వ వరుసలో 2వ నంబర్ ఏంటి అని, అప్పుడప్పుడు 1వ వరుసలో 1వ నంబర్ ఏంటి అని, ఇట్లా అన్ని కలిపి వచ్చేటట్లు చెప్తాడు. అది శ్రోతలకు చాలా సులభంగా ఉంటుంది, ఎందుకంటే తెలుస్తుంటుంది కాబట్టి వాళ్ళకి. కవిత్వం కూడా అర్థం కాకపోవచ్చు. తర్వాత కొన్ని కొత్తవి చేసి 18 మందితో అష్టాదశ అవధానం అని చేశాడు. మన దగ్గర ఇక్కడ ఈ కిషన్పురాలో ఉన్న దాని మ్యారేజ్ హాల్ ఉంది,
పుష్పాంజలి దాంట్లో పెట్టాము. అది బాగా సక్సెస్ అయింది. ఆయన ఆలోచనలతోనే ఇది ప్రారంభం చేశాం. అచ్చా. అట్లా అది అసలు ఆయన ఈ మార్గం చూపించింది ఆయనే, మనం ఇట్లా చేద్దాం సార్ అని. నాకు ఎందుకంటే మీ సభ్యులు ఎవరైతే వాళ్ళందరితో కూడా నాకు అటాచ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళని గుర్తు చేసుకోవటం కూడా మా బాధ్యత కాబట్టి వారిని గుర్తు చేసుకో. సహృదయ వేసిన మొట్టమొదటి ప్రచురణలో ఆయన రచన కాదంబిని అని ఆయన ఒక 100 పద్యాల కావ్యం రాశాడు. అది మొట్టమొదటి ప్రచురణ సరస్సు. అచ్చా. మనకు వచన కవిత్వంలో ఏవి నరసింహరావు గారి నిశ్శబ్ద రూపాలు, పద్య కవిత్వంలో ఈయనది. అది డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారు అప్పుడు హిందూ కాలేజీ ప్రిన్సిపల్గా ఉండరు. వారు కుర్తాళం పీఠాధిపతి. ఇప్పుడు వారు వచ్చారు ఆవిష్కరణకు పొద్దున అమ్మవారి దగ్గర. తర్వాత ఒక విశేషమైన ప్రయత్నం ఏం చేశామంటే ఏకదిన శతక పద్యధార అని ఒకటి చేశాడు ప్రసాద్. ఏమిటంటే ఒకే రోజులో ఒక శతకం చెప్పడం. అచ్చా. అది ప్రేక్షకులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా పద్యం. భద్రకాళి ఎదురుగా కూర్చున్నాం. ఉదయం 10 గంటలకు మొదలు పెట్టాము. ఒక బల్లపీటేసి ఆయన కూర్చున్నాడు, నేను పక్కకు కూర్చొని ఆయన చెప్పింది రాస్తున్న పద్యం. ఇక ఆయన మొదలు వరుసగా చెప్పాడు ఒక 7-8 పద్యాలు. తర్వాత ఆయనకే అనుమానం వచ్చింది, సార్ ఇవి చెప్తుంటే నేను ఇంట్లో చదువుకొచ్చినాను అనుకుంటారు, వాళ్ళని అడగమనండి, అడిగితే చెప్తానన్నాడు. ఇక అడగడం మొదలు పెట్టారు. భద్రకాళిని గురించి చెప్పండి, రుద్రమదేవిని గురించి చెప్పండి, వరంగల్ని గురించి చెప్పండి అనగానే పద్యాలు చెప్పేశాడు. ఏకదిన మొత్తం మధ్యాహ్నం 1 గంటకంతా 50 అయిపోయినాయి. భోజనాలకు పోయినాం. మళ్ళీ 4:30-5 గంటలకు కూర్చున్నాం. 7 గంటలకు శతకం అయిపోయింది. అది సహృదయ పెట్టిన అది చాలా విశేషమైన ప్రోగ్రాం. ఎవరు చేయరు. ఒక్క రోజులో శతకం చెప్పడం, అది ఆజువుగా అడిగిన ప్రశ్నలకు జవాబుగా. అట్లా అది ప్రచురణ కావాలి, చూస్తున్నాం దాన్ని ఇప్పుడు ప్రచురించాలి అని. ఇప్పుడు ఒక ఆయన పరమపదించినప్పటి నుంచి ఆయన జన్మదినం రోజు మే 10వ తారీఖు ప్రతి సంవత్సరం ఒక అధికారంలో ఉండి రచనలు చేసే వాళ్లకు ఒక పురస్కారం ఇస్తున్నాం. పివిఆర్కే ప్రసాద్ గారికి ఇచ్చాం, బాపురెడ్డి గారికి ఇచ్చాం, వాటరేవు చిన్న వీరభద్రుడు గారికి ఇచ్చాం, ముక్తేశ్వరరావు గారికి సహృదయ తరపున, సహృదయ నుంచి. దాని పేరు సహృదయ అనుబంధ పురస్కారం అని పెట్టాం. ఆయన అనుబంధం పెద్దది కదా. తర్వాత ఈయన మన పోలీస్ డీజీపీ ఉండ్రి ఆయన సీతారామరావు గారు, ఆయనకి ఇచ్చాం. ఇట్లా ఇస్తున్నాం. అది ప్రతి సంవత్సరం ఒకళ్ళకు. దీర్ఘాజి విజయభాస్కర్ గారు అని ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నారు. ఆయన కూడా మంచి రంగస్థల నాటకాలు 27 పైన రాశాడు. ఇట్లా ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. వారు చనిపోయినప్పటి నుంచి నడుస్తుంది అది ప్రతి సంవత్సరం. మీరు తిరుపతి కూడా వెళ్ళి వ్యాఖ్యాతగా చేశారు కదా, ఇంకా వెళ్తున్నారా? లేదండి, ఎంత కాలం పోయారు? ఇప్పుడు దాదాపుగా 14 సంవత్సరాలు చెప్పాను. 2000 నుంచి 2014 దాకా. మొదట్లో దూరదర్శన్ ఉండేది. దూరదర్శన్ తర్వాత ఎస్విబిసి వచ్చింది. తర్వాత వాళ్ళు ఈ పుష్కరాలకు వ్యాఖ్యానం చెప్పడానికి తీసుకుపోయేవాళ్ళు. చంద్రశేఖరరావు గారు గోదావరి పుష్కరాలు ఆవిష్కరణ చేశారు ఎక్కడ ధర్మపురిలో. అక్కడికి వాళ్ళు తీసుకుపోయారు. అట్లాగే కృష్ణా వాడపల్లి దగ్గర ఎక్కడో చేశారు, అక్కడికి అంటే వాళ్ళు తీసుకుపోతే. ఒకసారి కర్నూలులో తుంగభద్ర పుష్కరాలు చేసినప్పుడు అప్పటికి తర్వాత స్వామివారి నిత్య కళ్యాణం ఉంటుంది. అది కూడా మేము 9 మంది ఉండేది. 9 మంది కామెంటరేటర్స్కు ఏదో రొటేషన్ ఉండేది. 3 నెలలకు ఒకసారి వచ్చేది. 2 రోజులు ప్రతి వచ్చినప్పుడంతా 2 రోజులు చెప్పాలి. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు. అది నిజంగా అదృష్టం. ఎస్విబిసి చాలా అదృష్టం. అంటే అది ఎందుకో మొదట్లో వచ్చింది, చెప్పడం మొదలు పెట్టానికి అలవాటు అయిపోయింది. 14 ఏళ్ళు చెప్పాను. తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చాయి. నాకు కొంచెం హెల్త్ సహకరించకపోవడం ఒకటి. నాతో పాటు ఇంకొకళ్ళు రావాలి, వాళ్ళు అక్కడ అకామిడేషన్ చేయలేరు. అట్లా వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే 1-2 సార్లు ఇచ్చారు. కాకపోతే ఇక అది మొహమాటానికి ఇచ్చారు. నాకు కూడా చేత కావట్లేదు. సరే చేసిన సేవ కావాలనుకున్నాం. తర్వాత మీరు ఆంధ్రజ్యోతిలో కూడా రాసేది కదండి. అది కాలం పరం జ్యోతి అనే పేరుతో ఒక ఆధ్యాత్మిక కాలం ఉండేది. 70 వారాలు రాశాను, దాదాపు 70 వారాలు. తర్వాత నమస్తే తెలంగాణలో భగవద్గీత మీద కూడా ఒక 40 ఏమో రాసినట్టున్నా. తర్వాత కరోనా వల్ల వాళ్ళు ఇవన్నీ తీసేశారు శీర్షికలు. అదేవిధంగా మూసి అని సాహిత్య మాసపత్రిక వస్తుంది. దాంట్లో పద్యం, ప్రతి నెల ఒక పద్యం పరిచయం చేసేవాడిని. పద్య మనోహరం అని 50 వారాలు చేశాను. ఇట్లా ఏదో రాస్తుంటాను, సాహిత్య వ్యాసాలు అవి.
కాకపోతే ప్రసంగాలు బాగా తిరుగుతుంటాను. ఇప్పుడు కొంచెం తగ్గింది. మీది ఎక్కడ, మీ జన్మస్థలం, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అది మా ప్రేక్షకులకు. ఒకప్పటి మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు ప్రస్తుతము జోగులాంబ గద్వాల జిల్లా. జోగులాంబ అనేది మా ఊరు అలంపూరు 5వ శక్తిపీఠం, 118 శక్తిపీఠాల్లో. ఆ శక్తి మీకు వచ్చినట్టుంది. నేను ఎప్పుడు అనుకుంటుంటాను, జోగులాంబ ఒడిలో నుంచి వచ్చి భద్రకాళి ఒళ్ళో పడ్డాను. అచ్చా. అయితే అక్కడ జన్మించాను 1951లో. ప్రాథమిక విద్య బదులు నన్ను సంస్కృతంలో చేర్చారు మా నాయనగారు. అయితే నాకు చిన్నప్పుడే మా నాయనగారు అనేకమైన పద్యాలు, వందల పద్యాలు వచ్చేవి నాకు. ఆయన వేలు బట్టి నేర్పించేవాడు. సంస్కృతం బాగా చదివేవాడిని. మాకు మంచి పాఠశాలలో మంచి విద్య ఉండేది, అది రెసిడెన్షియల్ కాబట్టి ఇక వేరే సంస్కృతంలో అష్టాధ్యాయ వ్యాకరణము, కొంత వేదము, కొంత సంస్కృత పంచకావ్యాలు అన్నీ చదివాము, అంతా అయింది. కానీ ఒక 5 సంవత్సరాల తర్వాత అది పాఠశాల మూతపడింది. అప్పుడు వచ్చి మామూలు పాఠశాలలో చేరాను. 5వ తరగతి 6వ తరగతి పరీక్ష రాసి చేరాను. హెచ్ఎస్సి అయిన తర్వాత మళ్ళీ పాలెం అని మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉంటుంది, అక్కడ ఓరియంటల్ కాలేజ్ ఉంది, అక్కడ చేరాను నేను. ఆ చదువు చూస్తుంటే అవన్నీ నాకు తెలిసిన చదువులాగానే ఉండేవి. ఎందుకంటే దాంట్లో తెలుగు సంస్కృతం ఉంటుంది. నేను చిన్నప్పుడు నేను మళ్ళీ చదవలేదు, కానీ ఎంత గట్టిగా చదివానంటే, అప్పుడు ఎంత గట్టిగా చదివించారంటే ఏమీ మర్చిపోలేదు నేను. అది తర్వాత అక్కడి నుంచి పాలెం BOL డిగ్రీ చేశాను ఓరియంటల్లోనే. తర్వాత MA ఉస్మానియాలో చేశాను. చేసిన తర్వాత నాకు ఉద్యోగంలో సత్తుపల్లి డిగ్రీ కాలేజ్ వచ్చింది. తర్వాత అయితే అక్కడ పాలెం కాలేజీలో ఒక పద్ధతి ఉండేది. మాకు అద్భుతమైన గురువులు ఉండేవారు. డాక్టర్ శ్రీరంగాచార్య గారని, వింజమూరి శేషమణి శర్మ గారని, ములుకుట్ల రామకృష్ణ శాస్త్రి గారని, సీతారామ శర్మ గారు, వీళ్ళంతా అసాధారణమైన పండితులు. మాకు తెలకపల్లి విశ్వనాథ శాస్త్రి గారని ఆయన ప్రిన్సిపల్గా ఉండేవారు. ఆయన చాలా దర్శనాల మీద మంచి అథారిటీ ఆయన. అట్లాంటి వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు దగ్గరికి చేరదీసి ఇంకా జాగ్రత్తగా, ఎందుకంటే కొంచెం అవకాశం ఉంది వీడికి చెప్తే వస్తుంది అని. దానివల్ల కొంచెం నాకు కూడా సులభమైంది. ప్రతి వారం శనివారం కాగానే ప్రతి శనివారం నాకు నచ్చిన కావ్యం అనే టాపిక్ మీద మాట్లాడాలి ప్రతి వాళ్ళు. వెరీ గుడ్. అది అలవాటు చేశారు. అట్లా 5 సంవత్సరాలు. అందుకని ఏ సభకు పోయినా ఎక్కడ పోయినా మాట్లాడడానికి ఇబ్బంది లేదు, అట్లా అలవాటు అయిపోయింది. తర్వాత రామరాజు గారు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఉస్మానియాలో చేరిన తర్వాత నారాయణ రెడ్డి గారు పొయిటరీ చెప్పేవారు, చాలా అద్భుతంగా చెప్పారు ఆయన. తర్వాత దివాకర్ల వెంకటావధాని గారు వ్యాకరణం చెప్పారు. రామరాజు గారు తర్వాత సంస్కృతం చెప్పారు. యశోదారెడ్డి గారు, కృష్ణకుమారి గారు, పల్లా దుర్గయ్య గారు, చాలా పెద్దవాళ్ళు ఉండేది. రామరాజు గారు కొన్ని సభలకు మమ్మల్ని తీసుకుపోయేవారు, మాట్లాడించేవారు. అది కూడా నాకు కొంచెం కలిసి వచ్చింది. కామారెడ్డి కాలేజీకి, ఇతర కాలేజీలకు తీసుకొని వెళ్ళారు. దానివల్ల మాకు కొంత ఒక అనుభవం వచ్చినట్టు, అది క్రమక్రమంగా వస్తుంది. తర్వాత ఇక ఉద్యోగము సత్తుపల్లి డిగ్రీ కాలేజీలో చేశాను. తర్వాత ఖమ్మం నుంచి నేనే హనుమకొండకు వచ్చి ఇక్కడ మహబూబాద్ డిగ్రీ కాలేజీ, హుజూరాబాద్ డిగ్రీ కాలేజీ ఇట్లా చేస్తూ చివరకు KDCకి వచ్చి ఇక్కడ రిటైర్మెంట్ తీసుకున్నాను. KDCలో రిటైర్ అయ్యారు. కానీ ఇప్పుడు మీరు వరంగల్ వాస్తవ్యులైనారు. నిజంగా మీరు వరంగల్ వాస్తవ్యులు కావటం కూడా మా వరంగల్ అది నాకు కూడా అదృష్టం. ఎందుకంటే ఇక్కడ మంచి సాంస్కృతికమైనటువంటి నేపథ్యం ఉంది. వరంగల్కు చాలా చరిత్ర ఉంది కదా. ఆ చరిత్రకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కలిసి ఉండడం అనేది అది నిజంగా అదృష్టమే. అవకాశం వచ్చింది నాకు. ఈ సాంస్కృతిక సాహిత్య రంగాల ప్రవేశం ఇంట్రెస్ట్ కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కలిసి ఈ కార్యక్రమాల్లో ఇప్పుడు. మేడం కూడా టీచరే కదా? టీచర్. మేడం కూడా ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయింది. ఆమె ఇక్కడే అపాయింట్ అయింది, ఇక్కడే రిటైర్ అయింది. అంటే ఈ చుట్టుపక్కల పల్లెల్లో పనిచేసింది. వాళ్ళది నల్లగొండ జిల్లా. వాళ్ళ మేనమామ నాతో పాటు పనిచేసేవాడు. అట్లా మాకు ఈ సంబంధం కుదిరిందనమాట. మీకు సంతానం? నాకు ఒక్కతే కూతురు, తను ఇప్పుడు అట్లాంటాలో ఉంటుంది. ఆమెకి 2 కుమారులు. పెద్దవాడు ఇప్పుడు 11, రెండోవాడు 9వ తరగతి చదువుతున్నారు. పోయి వస్తుంటాను నేను, 2-3 సార్లు పోయి వచ్చాను అక్కడ. ఫాదర్? ఇప్పుడు ఎవరు లేరు, మా మదర్ లేరు. ఫాదర్ ఏం చేసేది? ఆయన పటవారీ చేసేవారు. మా అన్నయ్య కూడా చేసేవారు, మా పెద్దన్నయ్య అక్కడే మా ఊళ్ళో. రెండో ఆయన టీచర్ ఉండ్రి. మా అన్నయ్యలు 2 చనిపోయారు. మా ఫాదర్ మదర్ కూడా చనిపోయారు. మా పిల్లలు, మా అన్నయ్య పిల్లలు వాళ్ళంతా హైదరాబాద్లో ఉంటారు. మా వరంగల్ దర్శన్ తరఫున
మీ సంస్థకి సహృదయకి ప్రతి మెంబర్కు మీకు చిన్న చిరు సత్కారం. మీరందరి మెంబర్లకి ప్రేక్షకులకి మీరు చేసే ఎన్నో కల్చరల్ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి చిరు సత్కారం మన వరంగల్ దర్శనం తరఫున.